దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 4:6. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. చూడండి, క్రీస్తును ఆరాధించేటటువంటి వారందరూ కూడా ఈ దినము దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ఎంతో దేవుని గణపరుస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో అనేక మంది శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యము లేకుండా అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు. ఎక్కడ శాంతి సమాధానం దొరుకుతుంది, ఎక్కడ ఆరోగ్యం కుదురుపడుతుందని ఎంతగానో వేడని ఆ కట్లతో, బంధకాలతో వారు బంధించబడి పీడించబడుతూ ఉంటున్నారు. అయితే ప్రభు దినమెల్లా కూడా ఆయన తన చేతులు చాపి ఆయన యొక్క సన్నిధిలోనికి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన వద్దకు వస్తున్నారో వారి మీద ఆయన యొక్క సన్నిధి కాంతి ఆయన గొప్పగా ఉదయింపచేస్తారు. ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన గొప్ప కనికర సంపన్నుడు. ఎవరైతే ఆయన కనికరము కొరకు, ఆయన దయ కొరకు, ఆయన సహాయం కొరకు ఆయన వైపు తిరిగి ఆయనను వేడుకుంటారో తప్పకుండా ఆయన తన బలమైన హస్తము చాపి వారిని ఆదుకుంటారు. వారిని ఆ యొక్క శ్రమల్లో నుంచి, ఆ జగటగల దొంగ ఊబిల్లో నుంచి పైకి లేవనెత్తి ఆయన బలపరిచి నిలబెడతారు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేని వారుగా ఉన్నారేమో. ఒకసారి మీ యొక్క సమస్యలు బట్టి మీరు ఇంతవరకు లోకంలో అనేక రీతిలుగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల వల్ల ఏ ఫలము పొందుకోకుండా నిరాశలో ఉన్నారేమో. ఒక్కసారి మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. ఆయన మీ కొరకు అక్కడ దాచి ఉంచినటువంటి ఆ నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం మీరెంతో గొప్పగా పొందుకోగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడుగునైనా మీ యొక్క రక్షణ వారికి వెలుగు దాయిచేయండి ప్రభా. వారి పిల్లలకి వారికి నిరక్షణ కావాలి, వెలుగు కావాలి, నెమ్మది, సమాధానం వారి గృహాల్లో కావాలి, ప్రేమ, ఐక్యత కావాలి, అభివృద్ధి, ఆశీర్వాదం కావాలి. ఎటు తోచలేని పరిస్థితుల్లో పడిన వారిని ప్రభా నీవే దిక్కు అని వారు తెలుసుకునే లాగున వారిని దర్శించము తండ్రి. అయ్యా తండ్రి నాయన, ఏ అపవాది క్రియలతో వారు పీడించబడుతున్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయండి ప్రభా. నీ నెమ్మదిని, కృపాని, కాపుదల వారికి ఇప్పుడే మెండుగా దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయనా తండ్రి నాయన, వారి యొక్క అవసరతలన్నీ నీ పరిశుద్ధ దివ్య నామములో తీర్చమని వేడుకుంటూ ఉన్నామయ్యా. నీ సన్నిధి కాంతిని వారి మీద, వారి కుటుంబాల మీద, వారి కలుగున్న సమస్త వాటి మీద గొప్పగా ఉదయింపచేసి వారిని ఆశీర్వదించమని, దీవించమని, నీ సాక్షులుగా, నీ ప్రజలుగా వారిని అయ్యా తండ్రి నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.